కారు కాదు అది. ఏంది ఊపిరి ఆడట్లే అన్న లోపల కూర్చుంటే? ఏం చేస్తున్నావు అన్న? ఈ బండి తీరు ఫస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నంది ఇంకొన్ని రోజులు అయితే లేపలేం రా. యాగండి నుంచి వచ్చింది కదా నంది, రోజుకి ఇంచు పెరుగుతుంది. వెనకాలేపు ఏ ఆగవేనా, నీకు సగం తెలుసు సగం తెలీదు. ఇటు పెట్టాలా? ఇటు పెట్టు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. శివలింగం ఒకసారి లోపల పోవడానికి ఇబ్బంది అవుతుంది అన్న. లోపల పోవడానికి ఇబ్బంది అవుతుంది నడవడానికి, అటు ఇటు నడిచే వాళ్ళకి. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దానికన్నా చౌకేయాలి ఇప్పుడు ఆ లింగానికన్నా. శివలింగం నంది కన్నా పెద్దగా ఉండదు ఎక్కడ, నందే పెద్దగా ఉంటుంది. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది ఇది కింద పెడదామని దారిలో అడ్డమైతే అప్పుడు మరీ చిన్న అయిపోతుంది శివలింగం. చిన్న ఉండి అసలు ఇంత పెద్ద దాంట్లో మరీ ఏదో ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే ఆ లింగం అన్న హైట్ పెట్టాలన్నా అన్న, చౌకేసి అక్కడ పెట్టాలన్నా లింగం హైట్ పెట్టాలన్నా. లేదంటే ఇది కింద పెట్టాలి, ఇది దగ్గర పెట్టుకోవచ్చు. అప్పుడు పోనీ కూడా ఇబ్బంది ఉండదు. బాగుంటది అన్న. అది మరి ఎట్లయిపోతుంది తెలుసా, ఇంత దాంట్లో చిన్నగా అయిపోతుంది అది. స్టేజ్ ఇప్పుడు రెండు కింద పెట్టు, పంచాయతీ వద్దు, కింద వద్దు. ఇది అది హైట్ లేపుదాం మళ్ళా శివలింగం. అంటే హైట్ అంటే పెద్ద కాదన్న, ఒక స్టాండ్ వేద్దాం దాని కింద. ఇక్కడ చౌకేసి పెడితే కనుక కనిపిస్తుంది. ఎందుకంటే కింద పెడితే గలీజ్ ఉంటుంది కదా. దానికే ఉండాలి అది. చౌకే కావాలి మరి. అది అక్కడ పెట్టేసి కావచ్చు చిన్న చిన్న చెట్లు రాజు చుట్టూ పెడితే అయిపోతుంది అన్నాడు. చెట్లు ఆర్డర్ చేసి అయిపోతాయి కదా. 100 చెట్లు, 100 చెట్లు పెడితే సెట్ సెట్. చెట్లు గల్లి మొత్తం అనే చెట్లు 40 సంవత్సరాల నుంచి చెప్తాం మనం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఇట్లా బాగుంటుంది కింద పెడతారు, కింద బాగుంటారా ఇట్లా. మీ ఏజ్ ఇంకా అంతే ఆలోచిస్తారు మీరు, ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇంకా దాన్ని. నీ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. సాటిస్ఫాక్షన్ లేదా? ఇది ఓకేనా? ఇది హైట్ లేపితే కూడా ఓకే కదా. అయితే ఒక చౌకీ తెప్పి, అయితే ఒక చౌకీ తెప్పి. సరే ఒక చౌకీ తెప్పి దానికి. అది కొంచెం హైట్ లేవాలన్నా నాకు. నాకు హైట్ లేవాలి ఫస్ట్. చౌకీ కావాలి, చౌకీ కావాలి. చౌకీ అంత పెద్దగా అన్నా ఫస్ట్ అయినా పని చేయని మిగతా అంతా సెట్టింగ్ వదిలితే దీనికోసం కొట్లాడుతున్నారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? మిగతా అంతా సెట్టింగ్ వదిలితే దీనికోసం కొట్లాడుతున్నారు. అన్నా పక్కడన్నా చౌకీ లేకపోతే మేము వెళ్ళిపోతాం అందరం. చౌకీ తెచ్చుకోవాలి. చౌకీ లేకపోతే మేము నలుగురం వెళ్ళిపోతున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
వెళ్ళిపోదాం నలుగురం చౌకీ చౌకీ అయిపోతే కావాల్సిందే. అన్న 6 లక్షలు పెట్టి సెట్టింగ్ పెట్టి 600 పెట్టి చౌకీ లేకపోతే ఎట్లా అన్న? చౌకేసి ఏరియా ఏపీరా మరి నీ దగ్గర ఉంటే ఏపీ మన అయిపోతాను పోనీ. ఇంకో అది ఆ చౌకేస్తే సరిపోదు. బాక్స్ వేపిస్తాడు మంచిగా అన్నాడు. లేకపోతే 4 ఇటుకలు పెడతాం. క్యాప్చర్ అయ్యావు క్యాప్చర్ వచ్చిన పెట్టేసి ఇక ఎవడు పెట్టేసేవాడు మనమే పెట్టాలి. పెట్టేసి చేసేసి ఎవడు చేస్తాడు? బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అన్ని పనులలో నువ్వు కూడా ఉండాలి రా, పని తప్పించుకోవడం కాదురా రే ఎదవా. మనం చిన్న బాక్స్ రెడీ చేసి దాని పైన మెంబర్స్ ఎందుకు మనం చందా ఇచ్చేసి బాక్స్ పెట్టేసి ఏంటి మేము అన్ని పెట్టేసి చేసేసి గెలికేసి ఎందుకు రావాలి? ఏంటిది మాకేంటిది అంటున్నాను.